రేవంత్ రెడ్డి తులసివనంలో గంజాయి మొక్క లాంటి వాడంటూ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మూసీ నది వద్దకు సెక్యూరిటీ లేకుండా వెడితే ప్రజలు రేవంత్ రెడ్డి బట్టలూడదీయటం ఖాయమని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో ఏ వర్గమూ నిశ్చింతగా లేదన్నారు. రైతులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, పోలీసులు అందరూ రోడ్డెక్కారని పేర్కొన్నారు. కేసీఆర్ కన్నా మెరుగ్గా చేస్తానంటే పొరపాటు పడి ప్రజలు గెలిపించారు, కానీ ఏడాదిలోనే ప్రజల ఆశలు ఆవిరి అయ్యాయని కిషోర్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్ని ప్రాయంగా పెట్టి సాధించి 10 ఏళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిన వ్యక్తి కేసీఆర్ అని కిషోర్ కుమార్ కొనియాడారు. గంజాయి మొక్క లెక్క రేవంత్ రెడ్డి అంటాడు, వాడు గంజాయి మొక్క. మనం దేని వీకేస్తాం, కలుపు మొక్కను వీకేస్తాం. ఆ గంజాయి మొక్క, కలుపు మొక్క అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని పీకడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. నువ్వు మూసి కాడికి సెక్యూరిటీ లేకుండా పోయినా, ఏ వడ్ల కళ్ళ కాడికి సెక్యూరిటీ లేకుండా పోయినా, బట్టలు కూడా తీసి తన్ని తరిమేసేటువంటి పరిస్థితి నీకున్నది. ఇప్పుడు పెద్ద పెద్ద పొడుగు మాటలు మాట్లాడుతున్నావు కదా, నువ్వు బయటకు వస్తే నిన్నే కొట్టి తరిమేసేటువంటి పరిస్థితి, నీ మొక్కనే పీకేసేటువంటి పరిస్థితి, నీ లాగునే పీకేసేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనపడుతున్నది. ఏ ఒక్క డిపార్ట్మెంట్ అయినా, ఏ ఒక్క వర్గానికి సంబంధించిన ప్రధానికమైన సంతోషంగా ఉన్నారో దయచేసి చెప్పని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఏ ఒక్క వర్గమైనా సరే, డిపార్ట్మెంట్లు చూస్తే అన్ని డిపార్ట్మెంట్లు నియంత్రించాల్సిన పోలీసులు కూడా ధర్నాలకు వచ్చినట్టు అర్థమైంది. ఆశాలు, అంగన్వాడీలు, రైతులు, పోలీస్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ధర్నాలు చేసేటువంటి పరిస్థితి. 5 DL చేసేటువంటి ఉద్యోగులకు సంబంధించి 1 DA ఇచ్చి అది 18 ఏళ్ళు ఇస్తారట. దానికి మోతవారి ముచ్చట చెప్తారు. రైతు రుణమాఫీ దిక్కే లేదు. చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసే దమ్ము లేక, వాడు ఎట్లా బయటపడాలో తెలియక లంగమాటలు మాట్లాడుకుంటా, ఇల్లు అరేంజ్ చేస్తా, అల్లు అరేంజ్ చేస్తా, ఎవరిని అరేంజ్ చేస్తావు, దేనికి అరేంజ్ చేస్తావు, నువ్వు అదర దొంగ, ఓటుకు నోటు దొంగవు, రిటైర్డ్ గా దొరికి జైలు పోయినవి నువ్వు.